హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. పూరి పైన ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం హోటల్లో తింటూ ఉంటాం కదా, వాళ్ళు చేసే ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం చేసుకునేసరికి వాళ్ళ టేస్ట్ రాదనమాట. వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు ఆలూ కర్రీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని, బంగాళదుంపని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 70% మాత్రమే బాయిల్ చేసుకోవాలండి బంగాళదుంపని. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిట్పట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని వచ్చేసి ఒక 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం పసుపు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న బంగాళదుంపని ఇందులో యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపని స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూసేసరికి ఈ విధంగా థిక్నెస్గా వచ్చేస్తుందండి. అప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి. 2 స్పూన్ శనగపిండి తీసుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మరొకసారి కలిపేసుకొని స్టవ్ అనేది మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూసేసరికి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇంతేనండి. ఈ కర్రీ వచ్చేసి పూరి పైనే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి.